ఒకానొకప్పుడు వెంకటాచల పర్వతంపై ఆదివరాహమూర్తి నివాసం ఉండేవాడు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఆ కొండపైకి వచ్చి అక్కడ తిరగడం మొదలుపెట్టాడు. ఆదివరాహమూర్తి అది చూసి ఎదురొచ్చి, ఈ కొండ నాది, ముందు వచ్చిన వాడిని నేను, కాబట్టి వెంకటాచల పర్వతంపై నా హక్కు ఉంది, నువ్వు ఎవరిక్కడ తిరుగుతున్నావు అని నిలదీసిన ఆ క్షణంలో కొండ మొత్తం మారుమ్రోగింది. కొంతసేపటికి వెంకటేశ్వర స్వామి ప్రశాంతంగా ఆదివరాహమూర్తి వైపు తిరిగాడు. చేతులు జోడించి నమస్కరించాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆదివరాహమూర్తితో ఇలా అన్నాడు: కలియుగంలో ప్రజల్ని పాపం నుంచి ఉద్ధరించడం కోసం మత్స్యస్వరూపం నుంచి ఆవిర్భవించిన నేను ఇక్కడ ఉండాలి అని చెప్పాడు. కలియుగం అయిపోయేంతవరకు ఇక్కడే ఉండి భక్తులను ఉద్ధరించాలి, కాబట్టి నాకేదైనా స్థలం ఇవ్వండి అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న ఆదివరాహమూర్తి ఒక్కసారిగా, ఇది కలియుగమయ్యా, అలా అడిగితే ఇచ్చేయడం కుదరదు, స్థలం కావాలంటే డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి అని స్పష్టంగా చెప్పాడు. ఆ మాటలు విన్న వెంకటేశ్వర స్వామి మందహాసం చేశాడు. నా భార్య లక్ష్మీదేవి ఇప్పుడు కరవీరపురంలో ఉంది, నా దగ్గర ధనం లేదు అని చెప్పాడు. వెంకటేశ్వర స్వామి కొంచెం ఆలోచించాడు. అప్పుడొక